అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 6 జూలై 2025 ఆదివారం నుంచి 12 జూలై 2025 శనివారం వరకు మనం వారఫలాలు చూసుకున్నట్లయితే మేషాదిగా మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే మొదటిగా మేషరాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయంలో శుక్రుని యొక్క సంచారం, తృతీయంలో రవిగురుల యొక్క సంచారం, అర్ధాష్టమ బుధుని యొక్క సంచారం, పంచమ కుజికేతుల యొక్క సంచారం, సప్తమ చంద్రుడు, లాభస్థిత రాహు, ద్వాదశ శనైశ్వరుడు యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలే గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ప్రతి పనిలో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. రెండో ఇంట్లో శుక్రుని యొక్క సంచారం మేషరాశి వారు తలపెట్టే ప్రతి పనిలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తృతీయంలో రవిగురుల యొక్క సంచారం ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. ఇక విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ బుధుని యొక్క సంచారం ఈ వారంలో వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి మీరు ఏదైతే ప్రారంభం చేసేటువంటి ప్రతి పనిలో చక్కగా ఏలినాటి శని ప్రభావం ఉందనేటువంటి భ్రమ నుంచి బయటికి రండి. లాభస్థిత రాహు, ద్వాదశ శనైశ్వరుడు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అవ్వటం, ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది. ఖర్చు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. నూతన వ్యాపారాలు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. ద్వితీయ శుక్రుడి యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఆర్థికపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. ఇంటర్వ్యూస్లో ఉద్యోగాలు విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సప్తమ చంద్రుడి యొక్క సంచారం వల్ల నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. గృహంలో చేసేటువంటి శుభమూలకమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా కార్మికులు, కర్షకులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. రాజకీయ నాయకులు, సినీ కళారంగాల వారికి కూడా ఈ వారంలో చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరమైన విషయాల్లో దీర్ఘకాలిక సంబంధితమైనటువంటి సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ శనైశ్వరుడు, లాభస్థిత రాహు సంచారం వల్ల మేషరాశి వారికి అలసట, కాస్త ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ ఉన్నప్పటికీ ప్రతి పనిలో అనుకున్న విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి పంచమ కుజికేతుల యొక్క సంచారం వల్ల రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఐరన్, ఆయిల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, కోర్టు వ్యవహారాలు, లీగల్, స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో చక్కటి విజయాలు సాధించుకుంటారు. ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో జరిగేటువంటి ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మనోధైర్యంతో పాటుగా దైవిక బలాన్ని కూడా పొందినట్లయితే మేషరాశి వారు ఆశించిన మేరకు చక్కటి శుభ ఫలితాలే పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా మేషరాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి లాభస్థిత రాహు, ద్వాదశ శనైశ్వరుడి యొక్క సంచారం వల్ల మేషరాశి వారు ఈ వారంలో చక్కటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు ప్రతిరోజు కూడా పఠనం చేయండి. దీంతోపాటు శనివారం రోజు ముఖ్యంగా నవగ్రహాల యొక్క దర్శనాన్ని, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని చదువుకోవటం, నవగ్రహాల దర్శనం చేసుకోవటం మేషరాశి వారికి ఈ వారంలో ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకోవటానికి, పురోభివృద్ధిని సాధించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు.